కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అల్గునూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపు మల్లారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అల్గునూరు అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రహస్య ఒప్పందం పెట్టుకుందని కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కరీంనగర్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో 40 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకొని మరి మేయర్ స్థానాన్ని చేయించుకోవడం ఖాయం. ఆ విధమైన స్పందన కనబడతా ఉంది. కరీంనగర్ పట్టణంలో 2 సంవత్సరాల కాలంలో పేదవాడి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొని ముందుకెళ్లిన వైనం ప్రతి ఒక్కరి ముఖంలో కనపడతాం. పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తాం. సన్నబియ్యం అంశమే కానీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ ప్రయాణమే కానీ, 200 యూనిట్ల కరెంటే, వారి పిల్లలకు చదువుకున్న నుంచి ప్రభుత్వ పాఠశాలలు ఆధునికమైనటువంటి ప్రైవేట్ విద్యకు నీటిగా ముందుకు తీసుకెళ్తున్న వైనం అనుకోండి. వారి పిల్లలు చదువుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వారు పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించడం